సరే ఎలా ఉందో రకరకాలుగా చెప్పారు సార్. అదే తెలుసు. సరే నాలుగింటికన్నా ఐటీసీ మమ్మీ హైదరాబాద్ మొత్తం ఎంత చెప్పు సార్. ఎంత ఏపీ ఎంత ఇది ఎంత అదే రెండు కలిపి అవును రెండు కలిపి ఎంతకి ఇస్తావు చెప్పు. పొద్దున్న కూడా చేయనిచ్చిండు తగ్గిందిరా. తమ్ముడు వెహికల్ మేమే నుంచి తీసుకోవచ్చు. జస్ట్ అట్లా వెళ్ళి దగ్గర ఇప్పుడు వచ్చారులేరా అప్పుడే వచ్చారు. అక్రమ కేసులో అరెస్ట్ అయినటువంటి ఎక్స్ఎంపీ నందిగం సురేష్ గారు, అట్లాగే విజయవాడ డిప్యూటీ మేయర్ గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కూడా ఈరోజు ఇక్కడ జైల్లో ఉన్నారు. మేము వచ్చిన టీంలో సురేష్ గారిని కొంతమంది, అట్లాగే కొంతమంది శ్రీనివాసరెడ్డి గారిని ములాఖత్ ద్వారా కలవటం జరిగింది. తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకించి కూటమికి ప్రభుత్వం ఎందుకు వచ్చిందా అంటే, రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రియాశీలకంగా ఉత్సాహంగా ఉన్నటువంటి ప్రతి నాయకుడిని కూడా ఏదో ఒక తప్పుడు కేసులో అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో పెట్టడం ద్వారా మానసికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కుంగతీయటం, తద్వారా వారి వెనక వారిని అనుసరించేటువంటి కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయటం కోసం ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఇవాళ నడుపుతున్నారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారంట. దాడి చేస్తే ఆఖరికి బాత్రూముల దగ్గర లోపలికి వెళ్ళే దగ్గర నుంచి ప్రతి చోట సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పని తెలుగుదేశం నాయకులే చెప్తున్నారు. సీసీ ఫుటేజ్ అన్నీ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. కానీ ఎవరు కూడా ఇవాళ ఈ నందిగం సురేష్ గారు కానీ లేదా శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇట్లాంటి ఎవ్వరూ కూడా సీసీటీవీ ఫుటేజ్ల్లో కానీ కెమెరాల్లో కానీ అసలు కనీసం ఆఫీస్ దరిదాపుల్లో కూడా వెళ్ళనటువంటి వ్యక్తులు అనేక మందిని ఎవరెవరైతే కృష్ణా, గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రియాశీలకంగా అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఉత్సాహంగా ఎవరెవరైతే పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారో వారందరినీ కూడా ఈ తప్పుడు కేసులో ఇరిగించి
ఇవాళ ఇప్పటికి స్కోరు 171కి అంతమందికో తీసుకొచ్చినట్టున్నారు. అంటే వీరెవరు కూడా కెమెరాలో లేనోళ్ళు 90% మంది ఉన్నారు సుమారుగా. మెజారిటీ సంఖ్య ఆ సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కానివాళ్ళు. వీళ్ళందరినీ కూడా ఏదో ఒక తప్పుడు సాక్ష్యంతో ఎవడో ఒకటితో ఓ తెలుగుదేశం కార్యకర్తతో దొంగ సాక్ష్యాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి కాంగ్రెస్ పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రకంగా కొంగదీయాలని చూడటం వీళ్ళ అపోహలు మాత్రమే తప్పితే, వీళ్ళ ఆశ అడియాశలు అవతం తప్పితే, గుంటూరు కృష్ణా కాదు నువ్వు ఏ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జైళ్ళన్నీ నింపినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉన్న వాళ్ళందరినీ కూడా తెచ్చి లోపలేసినా కూడా జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారా తప్పితే, బెయిల్ వచ్చాక ఏం చేస్తావు? బెయిల్ వచ్చాక బయటికే వస్తారు కదా, ఎన్నాళ్ళు ఉంచుకుంటావు? 10 రోజులు, వారం రోజులు, నెల, అంతకుమించి ఏమి ఉంచుతావు? లేదా పాత కేసులు ఏమైనా తవ్వి ఈ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి లోపల పెడతావు. ఎన్నాళ్ళు పెడతావు? 5 ఏళ్ళు పెట్టలేవు కదా. ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఇచ్చినటువంటి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, మీరిచ్చిన మాటలు నెరవేర్చడం కోసం కాకుండా ఈ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయటం, తప్పుడు కేసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రజలు 5 ఏళ్ల తర్వాత మీ మాడు బోదలు కొడతాం అనేది ఖాయం. ఒకవైపు బెజవాడలో వరద వచ్చింది, నీళ్లు లేవు, ఆహారం లేదు. ఈ సమయంలో స్పెషల్ టీములు పెట్టి ఇతర రాష్ట్రాలకు పంపి ఏంటి సార్ ఈ హడావిడి డైవర్ట్ చేయడానికి విఫలమైపోయింది అని ఏమనుకుంటున్నారు? వాళ్ళ ప్రత్యేకించి ఈ కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరి యొక్క ఫోకస్ ఎక్కడే అంటే ప్రజల కష్టాల మీద, వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీల మీద. అరే బెజవాడ లేకపోతే బెజవాడ పరిసర ప్రాంతాల్లోనో, లేదా పల్నాడు, బాపట్ల జిల్లాల్లోనో, లేదా మొత్తం ఇదంతా కూడా రైతాంగం దెబ్బతిన్నారు, మనుషులు చచ్చిపోయారు, మనం కాపాడలేకపోయామే, సరైన చర్యలు తీసుకోలేకపోయామే, మన యొక్క తప్పుడు చర్యల వల్ల, మన అనసత్వం వల్ల, అధికారాన్ని సక్రమంగా వినియోగించకపోవటం వల్ల ఇంత విపత్తుల్లో ప్రజలు గురికాబడ్డారు, చచ్చిపోయారు, ఆస్తి నష్టం జరిగింది, ఇంతమందికి ఇబ్బందులు జరిగినాయి కదా, పొలాలు నాశనం అయిపోయినాయి కదా. మరి కంద విత్తనం 2.5 లక్షలు అంటున్నారు ఎకరానికి, అది పోయింది. పసుపు విత్తనం పోయింది, రేసిన వరి విత్తనం పోయింది. మొత్తం పంట ఇంకొక 50 రోజుల్లో 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో, 60 రోజుల్లో చేతికొచ్చే పరిస్థితుల్లో వాళ్ళ పంట నాశనం అయితే వాటి మీద దృష్టి లేదు. ఈ తప్పుడు కేసుల మీద అరే 10 మంది పోలీసులు ఉంటే వెళ్ళి అక్కడ జనాన్ని సాయం చేయండి రా బాబు, అక్కడ జనం శవాలు గుట్టలుగా ఉన్నాయి, ఆ శవాలు తీయండి, లేకపోతే వాళ్ళకి మంచి నీళ్ళు ఇవ్వండి, తాగుతా గుక్కి నీళ్ళు లేవు, మంచి నీళ్ళు ఇవ్వండి, అన్నం పొట్లాలు ఇవ్వండి అని చెప్పని పోలీసులను పంపటం లేదు. జోగి రమేషా అయితే ఒక 100 మంది పోలీసులను జోగి రమేష్ కోసం ఎత్తకండి. నందిగం సురేషా ఒక 200 మంది పోలీసుల్ని నందిగం సురేష్ కోసం ఎత్తకండి. అప్పిరెడ్డి కోసం ఒక 100 మందిని పంపండి. ఇట్లా వందలాది పోలీసుల్ని ఈ అక్రమ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడదామనేటువంటి తాపత్రయం దృష్టి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుద్దామా, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతాంగం కష్టాల్లో ఉంది, వాళ్ళని ఉద్ధరిద్దామా, వాళ్ళకి స్వాంతనం చేకూరుద్దామా, వాళ్ళని ఓదారుద్దామా, వాళ్ళ కష్టాలను ఎట్లా పూడుద్దామా అని మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా కూడా ఇదే పనిలో ఉన్నారు.